హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎవరైతే మన ఛానల్లో కొత్తగా ఈ వీడియోని అయితే చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈరోజు మనము పార్ట్ 3 ఎక్కడైతే ఎండ్ అయిందో పార్ట్ 4 కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాము. మనం ఇవాళ ఎక్కడున్నామంటే విలియమ్స్ అనే టౌన్లో ఉన్నాం అనమాట. ఈ టౌన్కి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దీన్ని గేట్వే ఆఫ్ గ్రాండ్ కెనియన్ అంటారు, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రూట్ 66లో ఉందన్నమాట. రూట్ 66 అంటున్నాను, ఏంటి అసలు దాని ప్రత్యేకత అంటే రూట్ 66ని అమెరికాలో మదర్ రోడ్ అని పిలుస్తారనమాట. అంటే అసలు ఈ హైవే చాలా ఫేమస్. అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా కానీ ఈ రూట్ 66ని మీద జర్నీ చేయాలనుకుంటారు అనమాట. అంత ప్రత్యేకత గల హైవే. ఆ హైవేలో లాస్ట్ ఫేమస్ టౌన్ ఏదైతే ఉందో విలియమ్స్, మనం ఆ టౌన్లోనే స్టే చేస్తాం అనమాట. చూస్తున్నారు కదా, మీకు ఎక్కడ చూసినా కానీ మీకు ఆ రూట్ 66కి సంబంధించిన ఆ గుర్తులే కనిపిస్తాయి మొత్తం ఈ చిన్న టౌన్లో. నేనైతే నైట్ స్టే చేశాను కదా, సరే ఒకసారి అట్లా బయటికి వెళ్ళి వద్దాం కదా అని చెప్పేసి చూసొద్దాం కదా అని చెప్పేసి అట్లా బయటకు వచ్చి చూస్తాను. మొత్తం ఇది ఏంటంటే అది పెట్రోల్ బంక్ మ్యూజియం అనమాట. అప్పట్లో గ్యాస్ స్టేషన్ ఎట్లా ఉండేది ఏంటి అని చెప్పేసి మొత్తం చూపిస్తున్నాను మీకు. ఇది చాలా ఫేమస్ రోడ్డు. ప్రతి ఒక్కళ్ళు కలలు కంటూ ఉంటారు అనమాట ఈ రోడ్డు మీద ట్రావెల్ చేయాలని చెప్పేసి. మనకేంటంటే ఈ అవకాశం దొరికింది, ఎందుకంటే గ్రాండ్ కెనియన్కి మనము వచ్చాం కాబట్టి, ఇక్కడ స్టే చేస్తున్నాం కాబట్టి అవకాశం దొరికింది. అందుకే నేనైతే ఆ వీడియో షూట్ చేసి మీకు కూడా చూపిస్తున్నాను. మీకు చెప్పా కదా ఈ రోడ్ 66ని మదర్ రోడ్ అని పిలుస్తారు. ఇది యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1926వ సంవత్సరంలో స్టార్ట్ అయిందండి ఈ హైవే అనేది. ఇది దాదాపుగా చికాగో నుండి లాస్ ఏంజల్స్ వరకు ఉంటుందన్నమాట. దాదాపుగా ఒక 4000 కిలోమీటర్ల పొడవైన రోడ్ ఇది. అప్పట్లో అమెరికాకు ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్కి వచ్చే వాళ్ళకి అంటే వలసలు ఎక్కువగా ఉండే అనమాట. ఆ వలసలు వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ రోడ్ 66నే వాడేవాళ్ళు అనమాట. అందుకే ఈ రోడ్డు చాలా ఫేమస్. ఇది గ్రాండ్ కెనియన్ నేషనల్ పార్క్ వెల్కమ్ సైన్ అండి. ఇక్కడ ఆపాము. ఇక్కడ ఆపి ఎందుకంటే మనము ఫోటోలు దిగడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ వచ్చినందుకు ఇక్కడైతే ఆపి ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకున్నాం కొంచెం సేపు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే గ్రాండ్ కెనియన్ విజిటర్ సెంటర్లోని జియాలజీ ఆఫ్ గ్రాండ్ కెనియన్. ఏంటంటే ఈ చార్ట్లో వాళ్ళు మొత్తం వివరిస్తున్నారన్నమాట. ఏదైతే గ్రాండ్ కెనియన్ ఉందో అది ఎన్ని మిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది, ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం ఎట్లా ఏర్పడింది ఏంటి అని చెప్పేసి మొత్తం ఆ చార్ట్లో వాళ్ళు వివరించారనమాట. విజిటర్ సెంటర్లో ఏంటంటే మనకి వాళ్ళు ఆ మొత్తం మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ ఇస్తారు మనకి. ఏ పాయింట్లు విజిట్ చేయాలి ఏంటి అని చెప్పేసి మొత్తం మనకి ఆ మ్యాప్లో ఉంటుంది. మేమైతే ఆ మ్యాప్ని కలెక్ట్ చేసుకోవడానికి విజిటర్ సెంటర్కి వచ్చి తీసుకున్నాము. అండ్ మా కార్ ఏదైతే ఉందో ఆ కార్ కూడా ఇక్కడ పార్క్ చేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి గ్రాండ్ కెనియన్లో మనకి కార్తో తిరగాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ బస్ రూట్స్ ఉంటాయి అనమాట. అంటే ఆరెంజ్ రూటు, బ్లూ రూట్ అని చెప్పేసి 2 రూట్స్ ఉంటాయి అనమాట. మనకి ఆ 2 రూట్స్లో మనం బస్ ఎక్కితే వాళ్ళు మనం ఏ పాయింట్లలో విజిట్ చేయాలి ఏంటి అనేది చెప్పేసి మొత్తం మ్యాప్ ఉంటుంది. మ్యాప్ ప్రకారం ఆ పాయింట్లోకి వెళ్ళి మనం విజిట్ చేసుకొని మళ్ళీ ఆ బస్సులో కూర్చుంటే మళ్ళీ ఆ బస్సు ఇంకో పాయింట్కి వెళ్తాం అనమాట. అట్లా మొత్తం ఏంటంటే బస్సులు మనకి తిరుగుతూనే ఉంటాయి. మొత్తం ఫ్రీ అనమాట బస్సులు కూడా. ఈ ఫెసిలిటీ అయితే ఇక్కడ గ్రాండ్ కెనియన్లో చాలా బాగుంది. ఇప్పుడు మేము వచ్చింది ఏంటంటే విజిటర్ సెంటర్ దగ్గరే ఉన్న, అంటే ఈ విజిటర్ సెంటర్ నుంచి నడుచుకుంటూ రావచ్చు అనమాట. ఇక్కడికి మేతర్ పాయింట్ అంటారు దీన్ని. యాక్చువల్గా ఇదేంటంటే యాక్చువల్గా సన్ రైజ్ అప్పుడు చూస్తే చాలా బాగుంటుంది. కాకపోతే అంటే మామూలు టైంలో కూడా బాగానే ఉంటుంది, కానీ సన్ రైజ్ అప్పుడు చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. మాకు ఇప్పుడు కుదరలేదు కాబట్టి మేమైతే ఇప్పుడు మామూలుగా నార్మల్ టైంలో వచ్చాం కాబట్టి మీకు చూపిస్తాను. అది ఇదేంటంటే నడుచుకుంటూ రావచ్చు అనమాట విజిటర్ సెంటర్ నుంచి. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఏంటంటే ఈ పాయింట్ చూసుకున్న తర్వాత మనకి ఏదైతే బస్ రూట్స్ ఉన్నాయో ఆ బస్ రూట్స్లో ఫస్ట్ ఆరెంజ్ రూట్ కవర్ చేస్తాము, తర్వాత బ్లూ రూట్ కవర్ చేస్తాం అనమాట మేము. అంటే ఏం లేదండి, ఇదంతా ఒక స్ట్రెచ్ ఉంటుంది. ఆ స్ట్రెచ్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ లెఫ్ట్ అనుకున్నామంటే లెఫ్ట్ సైడ్ ఆరెంజ్ రూట్ అనుకుంటే రైట్ సైడ్ బ్లూ రూట్ అనుకున్నాం అనుకోండి. ఆరెంజ్ రూట్ బస్ ఎక్కితే ఆ రూట్లో ఉన్న ఆ స్ట్రెచ్లో ఉన్న మెయిన్ ఏదైతే వ్యూ పాయింట్స్ ఉంటాయో ఆ వ్యూ పాయింట్స్ దగ్గర బస్సు ఆగుతుంది అనమాట. అట్లాగే బ్లూ రూట్ బస్ ఎక్కితే ఆ స్ట్రెచ్లో ఉన్న వ్యూ పాయింట్స్లో ఆ బస్సు ఆగుతుంది అనమాట. అట్లా ఈ 2 రూట్లని ఫ్రీ బస్సులతో కవర్ చేసుకోవచ్చు మనము. ఇంకా కార్లోనే మనకి కార్లో వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఆ బస్సులు ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, ఆ ఫ్రీ బస్సులు వాడుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా గ్రాండ్ కెనియన్, అసలు చూడండి అసలు ఎంత బాగుంటుందంటే ఈ గ్రాండ్ కెనియన్ అసలు 2 కళ్ళు కూడా మనకి చాలా అండి. అది చూడటానికి చాలా పెద్దది. దాదాపుగా అయితే 2
277 మైల్స్ డిస్టెన్స్ వ్యాపించి ఉందన్నమాట మొత్తము. అంటే దాదాపుగా ఒక 500 కిలోమీటర్లు ఉంటుంది ఈ గ్రాండ్ కెనియన్ అనేది. అండ్ దాని వెడల్పు ఉంది చూసారా, ఆ వెడల్పు అయితే దాదాపుగా 18 మైల్స్ ఉంటుందండి. ఇక్కడ నుంచి అక్కడికి వెడల్పు ఉంది కదా, 18 మైల్స్ వెడల్పు ఉంటుంది. అలాగే లోతుంది చూసారా, కిందకి 1 మైల్ లోతు ఉంటుంది అనమాట. దీన్ని చాలామంది ఏంటంటే మన ఇండియన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గండికోట పోలుస్తారు. బట్ గండికోట అనేది చాలా చిన్నదండి. గండికోట ఏంటంటే మహా అయితే 1.5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లే ఉంటుంది. అసలు ఇదైతే మీకు 500 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఈ గ్రాండ్ కెనియన్ అనేది ఇట్లానే 500 కిలోమీటర్లు ఉంటుంది. గండికోటతో పోల్చుకుంటే, గండికోట ఏంటంటే మనకి పెన్నా నది వెళ్తూ ఉంటుంది గండికోటలో నుంచి. ఇదేంటంటే గ్రాండ్ కెనియన్లో ఏంటంటే కొలరాడో నది వెళ్తూ ఉంటుంది అనమాట. మీరు అక్కడ చూస్తే కొలరాడో నది కనిపిస్తుంది కదా, ఆ కొలరాడో నది వెళ్తూ ఉంటుంది అనమాట ఈ గ్రాండ్ కెనియన్లో. ఇది ఏంటంటే కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి ఆ కొలరాడో నది ఈ గ్రాండ్ కెనియన్ని తవ్వుకుంటా నది వల్ల ఇట్లా అయిందనమాట ఈ గ్రాండ్ కెనియన్ అనేది. అండ్ మళ్ళీ అది కాకుండా వర్షాల వల్ల, పైనుంచి కురుస్తున్న మంచుల వల్ల ఆ కొండ కరిగి ఏంటంటే మీకు కోత ఉంది చూసారా, ఆ కోత వల్ల మీకు అట్లా షేపులు వచ్చినాయి అన్నమాట. రాళ్ళ షేపులు కానీ ఎట్లా వచ్చినాయంటే పైనుంచి పట్టిన వర్షాలు మంచుకి ఆ రాళ్ళ కోతలు మీకు అట్లా కనిపిస్తున్నాయి అనమాట, కోసుకొని. అలాగే కింద ఉన్న నది కోయటం వల్ల ఏంటంటే అంత వెడల్పు అయిపోయింది అనమాట అది గ్రాండ్ కెనియన్ అనేది. మన గండికోటనైతే ఇండియన్ గ్రాండ్ కెనియన్ అని చెప్పేసి పిలుస్తారు. కానీ ఇదేంటంటే ఇప్పుడు మనం చూస్తున్న గ్రాండ్ కెనియన్ ఏంటంటే అసలు ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా చెప్పవచ్చు అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే అసలు చాలా పెద్దదండి. మేమైతే అక్కడ విలియమ్స్లో హోటల్లో ఉన్నాం కదా, స్టే చేసాం కదా. స్టే చేసినప్పుడు ఆ హోటల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగు వాళ్ళే అనమాట. వాళ్ళు విలియమ్స్లో ఎప్పటి నుంచో ఉంటున్నారంట. అయితే వాళ్ళని అడిగాను అనమాట, అన్న ఎట్లా ఉంటుంది గ్రాండ్ కెనియన్ అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఏముంది మన గండికోట ఉంది కదా అట్లానే ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. అయితే వాళ్ళు ఏంటంటే చాలాసార్లు వచ్చి చూసుంటారు కదా, ఇంకా వాళ్ళకి పెద్దగా ఏం అనిపించదు ఇది. కాకపోతే మనం ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నాం కాబట్టి మనకి నిజంగా అనుభూతి అనేది మనము అనుభవిస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మాత్రం ఇది కనుల విందని చెప్పవచ్చు ఈ గ్రాండ్ కెనియన్ని మాత్రం. అక్కడ చూస్తే మీకు రాళ్ళు ఎరుపు, కొంచెం ఎల్లోగా, కొంచెం ఎరుపు కలరు, కొంచెం ఆరెంజ్ కలర్లో అట్లా ఉన్నాయి చూడండి. మొత్తము ఆ రాళ్ళ స్ట్రక్చర్ కూడా ఏంటంటే కొన్ని బిలియన్ సంవత్సరాల నుంచి ఉన్న రాళ్ళండి అవన్నీ. ఎప్పటి కాదు, దీని వయసు కొన్ని బిలియన్ సంవత్సరాల వయసు. భూమి పుట్టిన దగ్గర నుంచి భూమి పుట్టి మనకు తెలుసుగా కొన్ని బిలియన్ సంవత్సరాలు అయింది కదా. సో ఈ గ్రాండ్ కెనియన్ కూడా వాటి వయసు కూడా అంతే ఉంటుంది దాదాపుగా, ఈ గ్రాండ్ కెనియన్ వయసు కూడా. అయితే నేను అసలు ఈ రాళ్ళ వయసు ఎంత ఉంటుందో ఏంటి అని చెప్పేసి ఇందాక జియాలజీ ఆఫ్ గ్రాండ్ కెనియన్ ఉంది కదా, దాన్ని చూస్తే అసలు మన భూమి పుట్టి దాదాపుగా 4.54 బిలియన్ సంవత్సరాలంట మన భూమి పుట్టి. అయితే గ్రాండ్ కెనియన్లో కనిపించే ఈ రాళ్ళు ఏదైతే ఉన్నాయో దీని వయసు దాదాపుగా 1.7 నుండి 2 బిలియన్ సంవత్సరాల వయసు ఉన్నాయంట. అంటే భూమి పుట్టిన దాదాపుగా అర్ధకాలానికి ఈ రాళ్ళు ఏర్పడ్డాయి అన్నమాట. బస్సు ఎక్కడానికి బస్ స్టాప్కి వెళ్తుంటే మధ్యలో ఈ ఉడత కనిపించి దీంతో కొంచెంసేపు కాలక్షేపం చేసాం. చూడండి ఆ ఉడత, అసలు ఇది ఉడత జాతికి సంబంధించింది. అదైతే దగ్గరికి వచ్చి అడుగుతుందండి, ఏమైనా పెట్టండి అని చెప్పేసి అడుగుతుంది. ఒకసారి చూడండి మీరు కూడా, అది పైకి నుంచొని అడుగుతుంది. మనం పెట్టగానే తీసుకొని భలే తింటుందండి అది. ఒకసారి చూడండి, అడుగుతుంది, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట అది. అట్లా అంటే అది మనం పెట్టమని చెప్పేసి అడుగుతుందో ఏంటో మరి. మేమైతే పెట్టాము, చేతికిస్తే తీసుకొని తింటుంది అనమాట. అది కొంచెం చూడండి, చేతికిస్తే తీసుకొని భలే తింటుంది అసలు అది, ఆ ఉడత అయితే. నాకైతే చూడటానికి భలే అనిపించింది అసలు. పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు ఇక్కడ ఈ ఉడత దగ్గర అయితే. అది చూడండి అసలు, నాకైతే భలే అనిపించింది అసలు. అది ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తుందండి. అక్కడ ఎంతమంది అయితే నుంచున్నారో అంతమంది దగ్గరికి వెళ్ళి అట్లా పైకి నుంచొని అట్లా ఆడుతుందన్నమాట. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకొని తింటుందన్నమాట. అది చూడండి అక్కడ, అయ్యో ఇవ్వగానే తీసుకొని తింటుంది.
బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే మనకి 2 రూట్ బస్సులు ఉంటాయి కదా. మేమైతే ఫస్ట్ ఆరెంజ్ రూట్ బస్ ఎక్కుతున్నాము. ఆ రూట్లో ఉన్న వ్యూ పాయింట్స్ అన్ని కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్లూ రూట్లోకి వచ్చేసి ఆ బ్లూ రూట్ బస్ ఎక్కుతాము. ఎవరైనా గ్రాండ్ కెనియన్కి వస్తే మీకు ఏంటంటే ఇక్కడ మనకి మీరు కారు విజిటర్ సెంటర్ దగ్గర పార్క్ చేసుకొని మీరు ఆ విజిటర్ సెంటర్ దగ్గరే మనకి బస్ స్టాప్లు కూడా ఉంటాయి అన్నమాట. మనకి ఏదైతే మీరు ఫస్ట్ ఏ రూట్ విజిట్ చేయాలనుకుంటున్నారో ఆ రూట్ బస్సులు చెక్ చేసుకొని మీరు ఆ రూట్ బస్ ఎక్కితే అవి ఏం లేదండి, మొత్తం డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఆ వ్యూ పాయింట్స్ దగ్గర బస్సు ఆగిద్ది, మనం దిగటమే. మళ్ళీ బస్సు అక్కడ ఉండదు, వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ మనం ఆ వ్యూ పాయింట్ చూసుకుంటే లోపల మళ్ళీ ఇంకో బస్సు కూడా వస్తుంది కదా. అట్లా బస్సులు ప్రతి 10 నిమిషాలకు ఉంటానే ఉంటాయి. మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి మళ్ళీ ఇంకో వ్యూ పాయింట్కి వెళ్ళి మళ్ళీ అక్కడికి దిగి మళ్ళీ చూసుకొని అట్లా ఏంటంటే మనకి బస్సుల్లోనే మనకి కార్లతో పని లేకుండా బస్సులే వాళ్ళు పెట్టారనమాట. ఇది చాలా బాగుంది అనమాట. ఎందుకంటే అదే కార్లు వేసుకొని వెళ్తే మనకి పార్కింగ్ ఉండదు. ప్రతి వ్యూ పాయింట్ దగ్గర పార్క్ చేసుకొని చూడాలి అంటే అంత పార్కింగ్ ఉండదు. అక్కడ రోడ్ల మీద మొత్తం కార్లన్నీ జామ్ అయిపోతాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ ఫెసిలిటీ అనేది బాగా పెట్టారు, ఈ బస్సుల ఫెసిలిటీ అనేది బాగా పెట్టారు. చూస్తున్నారు కదా, ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ చూస్తే కార్ పార్కింగ్ ఎక్కువ లేదు, రోడ్డు పక్కన ఆపుకోవాలన్నమాట. అందుకని వాళ్ళు బస్సులు పెట్టడం వల్ల ఏంటంటే జనాలు కూడా ఆ బస్సులోనే ఎక్కుతారు, ఆ బస్సులో వెళ్తారు, వ్యూ పాయింట్ దగ్గర దిగుతారు, చూసుకుంటారు, మళ్ళీ బస్సు ఎక్కుతారు. అట్లా ట్రాఫిక్ జామ్ కూడా ఉండకుండా ఉంటుంది. అట్లా మేము డిఫరెంట్ వ్యూ పాయింట్స్ దగ్గరికి వెళ్ళాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. ఏంటంటే ఏం లేదండి, ఈ స్ట్రెచ్ మొత్తం ఏంటంటే ఒక్కొక్క వ్యూ పాయింట్ నుంచి ఆ క్యానియన్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. మొత్తం ఒకటే మనకి ఎక్కడ చూసినా కానీ ఇంకా అట్లానే కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఒక్క వ్యూ పాయింట్ దగ్గర ఆ రాళ్ళ కలర్ కానీ ఆ మట్టి కలర్ కానీ అవన్నీ మారిపోతూ ఉంటాయి. మారటం మీన్స్ డిఫరెంట్గా కనిపిస్తాయి అనమాట. సో అందుకని ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే బాగా రీసెర్చ్ చేసి పెట్టుకుంటారు కదా, ఈ వ్యూ పాయింట్స్ ఏ వ్యూ పాయింట్ దగ్గర చూడటానికి బాగుంటుంది అని చెప్పేసి మొత్తం రీసెర్చ్ చేసి అక్కడ ఒక వ్యూ పాయింట్ అనేది పెడతారనమాట. ఆ వ్యూ పాయింట్స్ అన్నిటిని మనం చూసుకుంటే ఇది ఒక రోజు సరిపోద్దండి. దీనికి ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు, 2 రోజులు 3 రోజులు అవసరంలా. ఒక రోజులో ఏంటంటే మనం గ్రాండ్ కెనియన్ సౌత్ రిమ్ మొత్తం కవర్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు కిందకి దిగి ట్రైల్ వెళ్ళాలి అంటే మాత్రము మీరు ఏమైనా ఇంకొక రోజు అడిషనల్గా ఉంటారేమో. కానీ నార్మల్గా ఇట్లా బస్సుల్లో వెళ్ళి మన వ్యూ పాయింట్స్ చూసుకునేదైతే మనకి ఒక రోజు ట్రిప్లో మొత్తం కవర్ చేసుకోవచ్చు. ఏది గ్రాండ్ కెనియన్ సౌత్ రిమ్ అని. అట్లాగే ఏంటంటే మనకి హెలికాప్టర్ టూర్స్ కూడా ఉంటాయండి. మనకి ఈ హెలికాప్టర్స్ ఏం చేస్తాయంటే మనకి మొత్తం ఆ గ్రాండ్ కెనియన్ మధ్యలో లోయ ఉంది కదా, ఆ లోయలోకి తీసుకెళ్ళి మనల్ని దింపుతాయి అనమాట. దింపి అక్కడ కొంచెంసేపు ఉంచుతాయి మనల్ని. మళ్ళీ ఏంటంటే మనం అక్కడ చుట్టుపక్కల మొత్తం చూసిన తర్వాత అంటే యాక్చువల్గా ఏంటంటే మెయిన్ పైనుంచి చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. ఆ హెలికాప్టర్ నుంచి ఆ వ్యూ అనేది పైనుంచి చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. ఆ హెలికాప్టర్ టూర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే దీన్ని విష్ణు టెంపుల్స్ ఫార్మేషన్ అంటారు అనమాట. ఆ రాళ్ళు ఏంటంటే మనకి మన టెంపుల్ ఫార్మేషన్లో ఉంటాయి అనమాట. మనకి గుడి గోపురాలు ఉంటాయి కదా, ఆ గుడి గోపురాల ఫార్మేషన్లో మొత్తము మీరు చూడండి. అక్కడ కావాలంటే ఆ ఫార్మేషన్ అని మన గోపురాల ఫార్మేషన్లో ఉంటాయి అనమాట. అందుకని ఏంటంటే దీన్ని విష్ణు టెంపుల్ అని చెప్పేసి పాయింట్ అని కూడా అంటారు అనమాట. దీన్ని మీకు చూస్తే మొత్తము ఆ గుడి గోపురాలు లాగానే ఉంటాయి మొత్తం ఫార్మేషన్ మొత్తము. ఆ చుట్టుపక్కల మొత్తం చూడండి. గ్రాండ్ కెనియన్ ఏంటంటే సౌత్ రిమ్, వెస్ట్ రిమ్, నార్త్ రిమ్ ఉంటాయి కదా. సౌత్ రిమ్, నార్త్ రిమ్ అయితే మనకి నేషనల్ పార్కుల కింద వస్తాయండి. వెస్ట్ రిమ్ అయితే నేషనల్ పార్క్ కాదు. అండ్ ఈ గ్రాండ్ కెనియన్ ఏంటంటే ఇక్కడ నేటివ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని తెగలు ఉన్నాయి కదా, వాళ్ళు దాన్ని చాలా ఏమంటారు దాన్ని మనకి పవిత్రంగా చూస్తారనమాట. ఈ గ్రాండ్ కెనియన్ని వాళ్ళకి ఆ నేటివ్ ఇండియన్స్ వాళ్ళందరూ చాలా పవిత్రంగా చూస్తారు. ఈ లోయని ఇదంతా ఈ లోపల కూడా ఏంటంటే ఆ నేటివ్ ఇండియన్స్ ఉంటారండి. ఇప్పుడు ఈ లోయ లోపల ఉంది కదా, లోయ లోపల కూడా కొన్ని చిన్న విలేజెస్ ఉంటాయి అనమాట. ఆ విలేజెస్లో నేటివ్ ఇండియన్స్ ఉంటారనమాట. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అక్కడ, ఇప్పటికీ ఉంటున్నారనమాట అక్కడ. మొత్తము కొన్ని ఆ లోపలికి వెళ్ళి చాలా ఉన్నాయి ఇంకా పాయింట్స్. ఆ కిందకి మన లోయలోకి దిగి వెళ్తే దాంట్లో మనకి ఏదైతే కొలరాడో రివర్ వెళ్తుందో అక్కడ రివర్ దగ్గర పాయింట్స్ కానీ చాలా పాయింట్స్ ఉన్నాయి. కానీ కిందకి వెళ్ళి దిగాలంటే పిల్లలతో అది ఏంటంటే మళ్ళీ మన పిల్లలతో వల్ల కాదు కాబట్టి మేము వెళ్ళలేదు కిందకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేము లంచ్ కోసం అయితే ఒక చోట ఆగాము. అక్కడ ఇది మూలే డీర్ కనిపించింది. దీన్ని మూలే డీర్ అంటారు అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే రోడ్డు మీదే మొత్తం తిరుగుతూ ఉంది అనమాట. ఇదైతే లంచ్ చేసే దగ్గర కనిపించింది అనమాట మాకు ఇది. అదిగోండి ఇక్కడ ఇంకో మూలే డీర్ అనమాట. మేము ఫస్ట్ అనుకున్నాం ఏంటిది అసలు మాకు అర్థం కాల, ఇది డీరా లేకపోతే కొంచెం ఒక పక్క నుంచి చూస్తుంటేనేమో మనకి డాంకీ లాగా ఉంది, డాంకీయా ఏంటో అనుకున్నాం. కానీ తర్వాత చూస్తే డీరే అది. అయితే అక్కడ ఉన్న వాళ్ళని అడిగాం అనమాట ఏంటి ఇది అంటే మూలే డీర్ అన్నారనమాట వాళ్ళు. దీన్ని మూలే డీర్ అంటారు. ఇక్కడ గ్రాండ్ కెనియన్లో ఉంటుంది అనమాట. ఇది బాగా ఎక్కువగా ఉంటాయంట ఇవి.
మా పిల్లలు పక్కకి వెళ్ళి ఫోటో దిగడానికి వెళ్ళమంటే వాళ్ళు భయపడితే వెళ్తున్నారు. అదేం చేయదు, వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాం మేము. బట్ అక్కడైతే పోలీస్ ఉన్నారు. పోలీస్ అయితే లేదు, అది వైల్డ్ యానిమల్, అది కూడా దాని దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి అన్నాడు అనమాట. అయితే ఇది గ్రాండ్ కెనియాన్కి ఏంటంటే మనకి రైల్ రూట్ కూడా ఉందన్నమాట. మనకి విలియమ్స్ అని ఇందాక నేను చెప్పాను, మనం స్టే చేసే ఏదైతే ఉందో టౌన్, ఆ చిన్న టౌన్ నుంచి మనకి గ్రాండ్ కెనియాన్కి రైల్ రూట్ ఉందన్నమాట. ట్రైన్లో కూడా మనం పైకి రావచ్చు అనమాట. ఆ విలియమ్స్ అనే ఊరు నుంచి ఈ గ్రాండ్ కెనియాన్కి రావచ్చు అనమాట. చూసినా కదా ఇదే రైల్ రూట్. ఇప్పుడు ఏమేంటంటే బస్సు రూట్లో బ్లూ రూట్ తీసుకున్నాం అనమాట. ఆ బ్లూ రూట్లో వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే ఈ రైల్వే స్టేషన్, ఈ ట్రైన్ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఇది బ్లూ రూట్లో ఉన్న పాయింట్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ కూడా ఒక 4-5 పాయింట్స్ ఉంటాయి. ఈ 4-5 పాయింట్స్ విజిట్ చేసుకుని ఇంకా మనం ఏంటంటే మళ్ళీ గ్రాండ్ కెనియాన్ నుంచి బయలుదేరితే మనం మొత్తం ఏదైతే మన మొత్తం జర్నీ అంతా కంప్లీట్ అయిపోద్ది. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మనం రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి మన ఏదైతే ఈ టూర్లో 5500 టూర్లో ఇదే గ్రాండ్ కెనియాన్ అనేది మనకి లాస్ట్ విజిటింగ్ పాయింట్ అనమాట. ఇంకా చాలా హ్యూజ్ మ్యాసివ్ అండి, మ్యాగ్నానమస్ అని చెప్పొచ్చు అనమాట. మనం చూడండి అసలు అది మనకి అదే అక్కడ చూసిన కొలరాడో రివర్ కనిపిస్తుంది కదా మీకు. అక్కడ ఆ రివర్ కోసుకుంటా పోయిందండి దీన్ని, గ్రాండ్ కెనియాన్ని. చాలా పెద్ద రివర్ అది. ఆ రివర్ వల్ల ఈ గ్రాండ్ కెనియాన్ అనేది ఏర్పడింది అనమాట. ఆ రివర్ ఒకటి, ఆ వర్షాలు, మంచు, వీటన్నిటి వల్ల ఇట్లా కోతలకి గురయ్యి ఇట్లా ఏర్పడింది. అంటే కోతలకి గురయ్యి అంటే కొన్ని బిలియన్ సంవత్సరాల నుంచి కోసుకుంటూ ఉంటారు కదండి. కొన్ని బిలియన్ సంవత్సరాల నుంచి కోయటం వల్ల ఈ షేప్ అనేది వచ్చింది అనమాట ఈ గ్రాండ్ కెనియాన్కి. అన్ని సంవత్సరాల నుంచి కోతలకు గురయ్యి ఆ షేప్ అనేది ఏర్పడింది అనమాట. మేమైతే ఎపిక్ రోడ్ జర్నీ చేసామని చెప్పొచ్చండి. ఎందుకంటే 5500 కిలోమీటర్ల జర్నీ అంటే మామూలు విషయం కాదు, చాలా సాహసం అనే చెప్పాలి. ఆ సాహసాన్ని అయితే కంప్లీట్ చేసాం మొత్తానికి. ఆ ట్రిప్ని అయితే మేము ఈ గ్రాండ్ కెనియాన్తో కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ జర్నీ బయలుదేరి ఇంటికి వచ్చేసాము. అక్కడైతే హెలికాప్టర్ వెళ్తుందండి, మీకు కనిపిస్తుంది ఆ హెలికాప్టర్ వెళ్తుంది. హెలికాప్టర్ ట్రిప్ అని చెప్పా కదా, అది హెలికాప్టర్ వెళ్తుంది మనకి అక్కడ. ఇక జూమ్ చేసి చూపిస్తున్నాను, హెలికాప్టర్ వెళ్తుంది. అసలు అంత పెద్ద మ్యాసివ్ గ్రాండ్ కెనియాన్లో హెలికాప్టర్ అనేది మనకు కనిపించట్లేదు సరిగ్గా. అంటే ఎంత మీరు అర్థం చేసుకోవడానికి ఎంత మ్యాసివ్గా ఉంటుందో ఆ గ్రాండ్ కెనియాన్ అనేది. ఆ లోయలోకి వెళ్ళామంటే దారి తప్పిపోయామంటే మళ్ళీ తిరిగి కూడా రాలేమండి. ఎందుకంటే కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట మొత్తం కింద ఫారెస్ట్ మొత్తము. అసలు ఒక్కసారి దారి తప్పిపోయామంటే కనిపెట్టడం కూడా ఎవరి వల్ల కాదనమాట. ఇది బస్సులో వెళ్తున్నప్పుడు తీసిన వీడియో చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఇక్కడ ఉన్నప్పుడు అమెరికాలో ఎటు ఉన్నాం కాబట్టి మనం ఇట్లాంటి ప్లేసెస్, ఇది టాప్ 5 నేషనల్ పార్క్స్లో ఒకటిగా చెప్పవచ్చండి గ్రాండ్ కెనియాన్ని. ఎల్లో స్టోన్ ఉంటుంది టాప్ 5లో, అండ్ మన గ్రాండ్ కెనియాన్ ఉంటుంది. మేమైతే రెండింటిని విజిట్ చేసాము. ఎల్లో స్టోన్ని లాస్ట్ ఇయర్లో విజిట్ చేసాము, గ్రాండ్ కెనియాన్ని ఇప్పుడు విజిట్ చేసాము అన్నమాట ఈ సంవత్సరంలో. వెస్ట్ సైడ్ ఏంటంటే ఎక్కువ నేషనల్ పార్క్స్ బాగా ఎక్కువ ఉంటాయండి వెస్ట్ సైడ్. అది కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చాలా పెద్ద హ్యూజ్ పార్క్స్ అనమాట ఇవన్నీ, నేషనల్ పార్క్స్ అన్నీ. మేమైతే ఇంకా మళ్ళీ రిటర్న్ విజిటర్ సెంటర్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నామండి. ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి మళ్ళీ విలియమ్స్కి అయితే వచ్చేసామండి సాయంత్రం పూట. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ విలియమ్స్ ఏదైతే మన టౌన్ ఉందో రూట్ 66లో ఆ టౌన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ ఈ నైట్ ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరితే మనకి కంటిన్యూస్ జర్నీ అనమాట. ఇంకా అక్కడి నుంచి మన ఇంటికి వచ్చే వరకు కంటిన్యూస్ జర్నీ చేయాలి మళ్ళీ మేము. ఇక్కడ ఏంటంటే గ్యాస్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంది ఈ విలియమ్స్ అనే టౌన్లో. గ్యాస్ ప్రైస్ మిగతా చోట్ల పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉందన్నమాట. మేమైతే ఇక్కడే మొత్తం గ్యాస్ కూడా ఫిల్ చేయించేసుకున్నాము, ఫుల్ ట్యాంక్ చేయించేసుకున్నాము. ఈ రూట్ 60లోని ఈ విలియమ్స్ ఈ చిన్న టౌన్లో నడుస్తుంటే మీరు దాదాపుగా 1950 కాలానికి సంబంధించినట్టే ఆ కాలానికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మనకి. ఆ నియాన్ లైట్లు కానీ, ఆ నియాన్ బోర్డులు కానీ వెలుగుతూ, పక్కనే రెట్రో మ్యూజిక్ వినిపిస్తూ
మనకి షాపులు కానీ ఆ షాపులు చూస్తున్నా కానీ పాత ఫోటోలు కానీ అవన్నీ చూస్తూ ఉంటే మనకి 1950s ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రతి కట్టడం కానీ ప్రతి షాప్ కానీ ప్రతి బోర్డు కానీ ఏంటంటే ఆ రూట్ 66 చరిత్రను మనకి గుర్తు చేస్తాయండి. మీరు చూస్తున్నారు కదా అక్కడ ఆ రూట్ 66 యొక్క చరిత్రను మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఏ మూల చూసినా కానీ. మేము ఈ బుల్లి టౌన్కి వచ్చే వరకు కూడా మాకేంటంటే ఇది రూట్ 66 దీని చరిత్ర మాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏంటి ఎక్కడ చూసినా రూట్ 66 అంత ఫేమస్గా బోర్డ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మేము అక్కడ హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట. ఈ రూట్ 66 అనేది చాలా ఫేమస్, చాలా చరిత్ర కలిగిన రూట్ ఇది. కాకపోతే డీకమిషన్ అయిపోయింది. ఇది 1980లో ఆ రూట్ 66ని డీకమిషన్ చేశారు. ఆ డీకమిషన్ అయిన తర్వాత ఏంటంటే ఇంకా వీళ్ళు ఏంటంటే కాపాడుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం ఈ చిన్న టౌన్ కానీ ఆ రూట్ని కానీ మొత్తము వాళ్ళు ఆ చరిత్రకు సంబంధించినవి అన్నీ కాపాడుతున్నారు అన్నమాట. మేమైతే ఇంకా హోటల్కి వెళ్ళి ఆ హోటల్లో కొంచెంసేపు ఉండి రెస్ట్ తీసుకొని ఏంటంటే నైట్ పూట అట్లా బయటికి వెళ్ళి ఒకసారి చూసి వద్దాము, మళ్ళీ ఇంత దూరం మనం ఎప్పుడు వస్తామో రామో తెలియదు కదా, సరే బయటికి వెళ్ళి అట్లా ఒకసారి చూసి వద్దామని చెప్పేసి మేమైతే నేను ఫ్యామిలీతో కలిసి ఒకసారి బయటకు వచ్చి అక్కడ కొన్ని షాపులు ఉంటే ఆ షాపుల్లోకి వెళ్ళి విజిట్ చేస్తాం అనమాట. ఆర్ట్ఫిట్స్ ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ ఆర్ట్ఫిట్స్ అండ్ ఇక్కడ ఏంటంటే క్లాతింగ్ కానీ మనకి ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి వస్తువులు కానీ చాలా ఉన్నాయి అన్నమాట. అవన్నీ ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి ఒక షాప్కి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా ఇవన్నీ. మేమైతే ఇక్కడ నుంచి గుర్తుగా ఆ రూట్ 66 సంబంధించిన ఒకటైతే తీసుకున్నాం, కానీ ఇవన్నీ అయితే జస్ట్ మీకు చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాము. ఇంక ఇవాళ నైట్ ఇక్కడ స్టే మనకి ఈ స్టే తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ బయలుదేరితే మనం కంటిన్యూస్ జర్నీ చేసి మళ్ళీ మనం ఏంటంటే మనం రిటర్న్ జర్నీ మన ఇంటికి చేరుకోవాలి. మళ్ళీ మనము అదొకటి కొంచెం పెద్ద టాస్కే మనకి అని చెప్పొచ్చు అనమాట. మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది అన్ని 100 కిలోమీటర్లు మళ్ళీ మనం ట్రావెల్ చేయాలి. మా పిల్లలైతే కనిపించిన ప్రతి ఒక్కటి తీసుకోమని చెప్పేసి చేతిలో పెడుతున్నారు. నేనైతే వాటిని తీసుకున్నాను, మళ్ళీ పక్కన పెడుతున్నాను. జెమ్స్ కానీ స్టోన్స్ కానీ చాలా ఉన్నాయండి, చాలా బాగున్నాయి అన్నమాట ఇవి చూడటానికి కూడా. ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు మార్నింగ్ పూట ఎట్లా ఉంటుంది ఆ రోడ్ అనేది చూపిస్తున్నాను మీకు, ఒకసారి చూడండి. రిటర్న్ జర్నీ ఇంకా స్టార్ట్ చేసాము ఇక్కడ నుంచి, హోటల్ నుంచి అయితే. ఇంకేంటంటే కంటిన్యూస్గా దాదాపుగా మనము ఒక 1200 మైల్స్ ట్రావెల్ చేసామన్నమాట. ట్రావెల్ చేసి ఇంటికి చేరుకున్నాము. కొంచెం ఏంటంటే రాత్రిపూట జర్నీ కొంచెం టఫ్ అనిపించింది, ఎందుకంటే బాగా అలసిపోయి ఉన్నాను. కొంచెం అదొక్కటి టఫ్ అనిపించింది. కొంచెము అదొక్కటే మాకేంటంటే లాస్ట్ రోజు ఇంటికి చేరుకునే ముందుల ఒక 2 గంటలు 3 గంటలు టఫ్ అనిపించింది డ్రైవింగ్ అనేది. ఎందుకంటే దాదాపుగా మేము ఇంటికి చేరుకునే టైంకి దాదాపుగా 12:30 అయిందనమాట. అంటే కంటిన్యూస్ ఎక్కడ ఆగేది లేదు, అంటే రెస్ట్ ఏరియాల్లో ఆగటం తప్పితే ఇంకా మనం ఎక్కడ ఆగేది కూడా లేదు. ఆగకుండా వచ్చేసాం అనమాట ఇంటికి. ఇంకా
మొత్తానికి ఇంటికైతే వచ్చామండి. చూస్తున్నారు కదా, ట్రిప్ మీటర్ 3185, దానికి ఇంకో 50 మైల్స్ యాడ్ చేసుకోవాలి, అంటే 3230 మైల్స్, అంటే దాదాపుగా 5000 కిలోమీటర్లు అట్టు వచ్చాము. చూస్తున్నారు కదా, మా ఫేస్లు కూడా అన్నీ వాడిపోయినాయి, ఇంకా దిగలేదు కారు. టైం చూస్తే ఏమో 12:55 అయిందండి, రాత్రి 12:55 అయింది. ఇప్పుడైతే ఇంక మేము ఏం కారులోంచి తీసేదేం లేదు, జస్ట్ వెళ్ళి పడుకుంటాము. పడుకునే రేపు మార్నింగ్ లేచిన తర్వాత కారు మొత్తం ఏంటి, ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి, కారు లోపల పరిస్థితి ఏంటి అంతా చూపిస్తాము. మన ఎపిక్ జర్నీ తర్వాత కారు పరిస్థితి చూడండి. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే ఒకసారి ఫస్ట్ పార్ట్ చూడండి. స్టార్ట్ అవ్వక ముందర మన కారు ఎట్లా ఉందో, ఇప్పుడు మొత్తము జర్నీ అంతా అయిపోయిన తర్వాత ఎట్లా ఉందో చూపిస్తున్నాను మీకు నేను. ఆ డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది. కార్ అనేది అంటే క్లీన్ చేసుకుంటే సరిపోతుందిలే, కానీ జస్ట్ ఒకసారి చూపిద్దాంలే మీకు అని చెప్పేసి లోపల బయట ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి చూపిస్తున్నాను మీకు నేను కార్ పరిస్థితి అనేది. ఈ జర్నీ ఏదైతే ఉందో, మన జర్నీ మొత్తం 4 పార్ట్లలో కంప్లీట్ చేసాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్లో వీడియోని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ 4 పార్ట్లు చూడండి, చాలా బాగుంటాయి.